మీరే చెప్తారు ఉత్పత్తి పునరుత్పత్తి. ఎస్, ల్యాండ్ దగ్గర పట్టుకున్నాడు. తర్వాత అడాప్షన్, దత్తత చేసుకునే హక్కు స్త్రీకి ఇవ్వాలిగా. సో దాని మీద కూడా చెప్పాడు. అంటే కుటుంబంలో ఉండే కీలకమైన అంశాన్ని పట్టుకున్నాడు. అది మనము చెయ్యకపోవడం వల్ల స్త్రీకి ఇప్పటి వరకు కూడా తనకున్న ఒకే ఒక లైఫ్లో తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకునే స్వేచ్ఛని ఈ దేశంలో మనం కింది వర్గాల స్త్రీకి ఎలాగ ఇవ్వలేదు, పై వర్గాలకు ఇవ్వలేకపోయాం. మరి పైనే కుటుంబం ఉంది, కిందేముంది? కింద స్త్రీలు లేరా? ఇవాళ ఓబీసీలుగా పిలువబడుతున్న వాళ్ళలో స్త్రీలు లేరా? షెడ్యూల్ కులాల్లో స్త్రీలు లేరా? వాళ్ళకి కుటుంబం అనే హోదానే నిరాకరించబడింది. ఇది మరీ దుర్మార్గం. కుటుంబం అనే హోదాయే నిరాకరించబడింది. జోగినీలెవరు? మాతంగులెవరు? దేవదాసులెవరు? దేవుళ్ళకు పెళ్లి చేయడం ఏంటి? అరే, దేవుణ్ణి కూడా ఏకపత్ని వ్రతుడిగా ఉంచరా మీరు? దేవుణ్ణి కూడా ఏకపత్ని వ్రతుడిగా ఉంచరా మీరు? తీసుకొచ్చేస్తారా? చిత్రంగా ఉంది. ఆ వాడ సంబంధించిన వాళ్ళని ఎవరు వచ్చినా గుళ్ళోకి రానివ్వరా? కానీ వాడపిల్లని తీసుకొచ్చి ఆయన భార్య చేస్తారా? ఇదేం స్టేటస్ రా? భలే ఉంది. ఆర్ యు అప్గ్రేడింగ్ హర్, డౌన్ గ్రేడింగ్ హర్? ఇది నేరుగా తెలిసిపోతున్న వ్యవహారం, పచ్చిగా తెలిసిపోతున్న వ్యవహారం కదా. ఒక్కొక్కసారి మీకు దేవుడి మీద ఉన్నటువంటి భక్తిని శంకించాల్సి వస్తుంది. ఎందుకు? భగవంతుణ్ణి నిజంగా ఉన్నాడు అనుకున్నవాడు కాలు నొప్పి వచ్చినప్పుడు, చేయి నొప్పి వచ్చినప్పుడు, మరొకటో లేదా నేరుగా కార్పొరేట్ డాక్టర్ కత్తి పట్టుకుని ఎదురుగా నిలబడ్డప్పుడు కదా మనకి తెలిసిపోద్ది నిజంగా కోస్తున్నాడా, మనకు అవసరమై కోస్తున్నాడా, పార్ట్ పీకేస్తున్నాడా, బిల్లు ఇడకొస్తున్నాడా అన్న అనుమానంతో ఉంటాడు. అప్పుడు ఎవరిని తలుచుకుంటాడు? భగవంతుని తలుచుకుంటాడు. తండ్రి అనుకుంటాడు. ఏమని పిలుస్తాడు? తండ్రి అంటాడు. అంటే భగవంతుడిని ఎట్లా చూస్తున్నాడు? తండ్రి అంటాడు. మరి భగవంతుడి భార్యని ఏమనాలి? తల్లి అనాలి. కానీ దేవుడికి కట్టిన భార్యతో ఊరందరికీ భార్య, దేవుడికి కట్టిన భార్య ఊరందరికీ తల్లి కావాల్సింది పోయి ఊరందరి పక్కలోకి ఎట్లా వస్తుందమే కదా. గోవు అమ్మ లాంటిది అన్నప్పుడు అమ్మని తింటావురా అని మీరు అడుగుతున్నారు. మరి దేవుడి భార్య అమ్మ లాంటిది అన్నప్పుడు అమ్మతో ఉంటావురా అని అడిగితే ఏమంటారు? దారుణం కాదది. శంకించాల్సి వస్తుంది. దీనికి కూడా సంస్కర్తలు వచ్చారా? ఇక్కడ కూడా కింది వర్గాల వాళ్ళే మళ్ళీ వాళ్ళకి సంస్కర్తలుగా మారాల్సి వచ్చింది. భాగ్యరెడ్డి వర్మ లాంటి వారు ఒక ప్రత్యేకంగా వాళ్ళకు పుట్టిన బిడ్డలకి పాఠశాలలు పెట్టాల్సి వచ్చింది. చిత్రం ఏంటంటే ఒక్కసారి ఆలోచించండి. సవర్ణ స్త్రీల గురించి ఈ దేశంలో, అగ్రవర్ణ స్త్రీల గురించి కేవలం ఒక్కరే మాట్లాడుతున్నారు. పై వాళ్ళ కన్నా కింద వాళ్ళే ఎక్కువ మాట్లాడుతున్నారు.